స్ట్రాబెర్రీ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, నర్సరీలో తెచ్చానని చెప్పేసి. ఇప్పుడు కలిపిన పాటింగ్ మిక్స్ స్ట్రాబెర్రీస్కి బెస్ట్. మీరు ఫాలో అయిపోవచ్చు, బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు అండి, మంచిగా పనిచేస్తుంది. వీటిల్లో నేను స్ట్రాబెర్రీస్ పెడతా. స్ట్రాబెర్రీస్కి ఈ సాయిల్ బెస్ట్ అసలు. విష్ మీ గుడ్ లక్ ఇన్ గ్రోయింగ్ స్ట్రాబెర్రీస్ దిస్ సీజన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు అవర్ గార్డెనర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు పాటింగ్ మిక్స్ చూపిద్దాం అనుకుంటున్నా. అది కూడా మట్టి ఏం వాడకుండా లైట్ వెయిట్గా ఉంటుంది. బాల్కనీలో పెంచుకునే వాళ్ళకి, మొక్కలు పెంచుకోవాలనుకునే వాళ్ళకి, హ్యాంగింగ్ బాస్కెట్స్లో వేలాడి తీసుకొని పెంచుకుంటూ ఉంటాం కదా, అట్లాంటి వాళ్ళకి, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మనం చేసే ఈ పాటింగ్ మిక్స్ అనేది అన్ని రకాల మొక్కలకి పనికి వస్తుంది యాక్చువల్గా. కాకపోతే పండ్ల మొక్కలకి నాట్ సో రికమెండెడ్. ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఇదేంటంటే గుల్లగా ఉంటుంది పాటింగ్ మిక్స్, లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి. ఫ్రూట్ ప్లాంట్ ఏమో కొంచెం ఇట్లా పెద్దగా పెరిగి నిలబడుద్ది కదా, కొంచెం అది అటు ఇటు వంగిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి జనరల్గా అయితే వెజిటబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలు, చిన్నగా పెరిగే పండ్ల మొక్కలు, స్ట్రాబెర్రీస్కి అయితే బెస్ట్ అసలు. మెయిన్గా నేను కలిపేది అసలు యాక్చువల్గా స్ట్రాబెర్రీస్ కోసమే. ఇంకా తీగజాతి మొక్కలు వాటికి కూడా పనికొస్తుంది. మట్టి వాడకుండా లైట్ వెయిట్గా పెంచుకోవాలనుకునే వాళ్ళ కోసం అనమాట వీడియో. మీరు జనరల్గా అయితే పాటింగ్ మిక్స్, ఐడియల్ పాటింగ్ మిక్స్ ఏంటంటే మట్టి, కోకోపీట్, కంపోస్ట్ అవన్నీ కలుపుకొని చేసుకునేది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియో ఉంటుంది, అది చూడండి. కావాలంటే అది చూడండి. ఇది మాత్రం సాయిల్ లెస్, మట్టి ఏం లేకుండా మట్టి మిశ్రమం తయారు చేస్తున్నాం మనం. ఓకే, దీనికోసం కావాల్సిన ఏంటి, ఎట్లా తయారు చేసుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. బేసిక్గా మొక్కలు పెరగడానికి మనకు కావాల్సింది ఏంటంటే రూట్స్ మంచిగా రూట్స్ పెరగడానికి దానికి స్పేస్ కావాలి, మీడియం కావాలి. ఆ మీడియం వచ్చేసి ఇది కోకోపీట్. ఒక్క మీడియం ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కావాలి. ఎన్పికే అంటాం, మేజర్గా కావాల్సిన ఎన్పికే అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ కావాల్సి ఉంటుంది. కొంతవరకు అవి మనం ఈ కంపోస్ట్ ద్వారా అవి సప్లై చేయొచ్చు. రూట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా మనం వ్యామ్, కొంచెము మెట్రైజము అవి ఇస్తాము. ఇంకా లైట్ వెయిట్గా ఉండడం కోసం దాంట్లో సాయిల్లో మనం ఏదన్నా, ఇప్పుడు దీంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ రిటెన్షన్ అవ్వడం కోసం ఈ పర్లైట్ వాడతాము. ఎనీవే, కలుపుతూ చెప్తే బాగుంటుందేమో. కోకోపీట్ 1 పోర్షన్ తీసుకుంటున్నాం మనం. 1 పోర్షన్ వర్మీ కంపోస్ట్, 2 ఈక్వల్గా తీసుకుంటున్నాం. కోకోపీట్లో ఏమి ఉండదు, ఓన్లీ అది జస్ట్ మీడియం అనమాట, అంతే. ఇది ఏమో ఎరువు, మొక్కకు కావాల్సిన ఎరువు. మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోతే పేడ ఎరువైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇదేమో పర్లైట్. టబ్ అంతా కంపోస్ట్ తీసుకున్నాం, మీ టబ్ అంతా కోకోపీట్ తీసుకుంటే దాంట్లో సగం అంతా ఈ పర్లైట్ తీసుకున్నాం. సగం కంటే తక్కువ తీసుకున్నా కూడా ఏం పర్వాలేదు. ఇదేమో వర్మిక్యులైట్ అండి, ఇది కూడా ఒక 1/2 kg అంతా వేస్తున్నాం. ఈ వర్మిక్యులైట్, ఈ పర్లైట్ అనేది న్యాచురల్ మీడియం. ఇదేమో వాల్కనో నుంచి, ఏదో స్టోన్ నుంచి చేస్తారనమాట. ఇది చాలా లైట్ వెయిట్, ఫ్లఫీగా ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని హోల్స్ ఉంటాయి అన్నమాట, ఇన్విజిబుల్ ఉంటాయి. మనం ఎప్పుడైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా, లేకపోతే దీంట్లో ఉన్న ఫర్టిలైజర్స్ అయినా ఇది పీల్చుకొని అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎక్సెస్ వాటర్ ఏమన్నా అది ఈజీగా డ్రైన్ అయిపోయేటట్టు చూస్తుంది. సాయిల్ పోరాసిటీ పెంచుతుంది, సాయిల్ లైట్ వెయిట్ ఉండేలాగా చేస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా ఒక న్యాచురల్ ఓర్, అంటే ఒక ఖనిజం అనమాట వర్మిక్యులైట్ అనేది. ఇది మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి, కోకోపీట్ ఇవన్నీ కూడా. మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు వెబ్సైట్. బోన్ మీల్ కూడా ఒక 2-3 గుప్పెళ్ళంతా యాడ్ చేద్దాము, అంటే నియర్లీ 1/2 kg అంత వేస్తున్నా. ఇంకా బోన్ మీల్ ఏముంటాయి తెలుసు కదా, పాస్పరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సీవీడ్, ఇది కూడా మొక్కలకి ఎరువులాగా పనిచేస్తుంది. ఇది ఒక 1 kg అంత వేస్తున్నాం. ఇది పొగాకు మ్యాండేటరీ ఏం కాదు కాబట్టి కొంచెం నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఒక 100 grams అంత పొగాకు వేసాం. నీమ్ పౌడర్ మస్ట్, పాటింగ్ మిక్స్ అన్నిట్లో ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇది కూడా ఒక నియర్లీ 1/2 kg కూడా కాదు, కొంచెం తక్కువ వేసాను.
ఇంక ఇప్పుడు మనం సాయిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అంటే గ్రబ్స్ ఏమి రాకుండా దీంట్లో పురుగులేవి గాజు పురుగులు శంఖం పురుగులు లాంటివి పుట్టకుండా ఉండడం కోసం మెటరైజము ఒకటే ఒక గుప్పెడు, ఎక్కువ అవసరం ఉండదు. అండ్ ఇది ట్రైకోడర్మా, రూట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడడం కోసం ఇది కూడా కొంచెం వేసాను. వ్యాము ఇది కూడా రూట్ని ప్రొటెక్ట్ చేస్తుంది, నెమటోడ్స్ రాకుండా చేస్తుంది ముందు నుంచే వాడితే. ఇంకా మీ దగ్గర మిగతా వేరే ఏమైనా బయో ఫర్టిలైజర్స్ బవేరియా ఉంటే వేసుకోవచ్చు, సూడోమోనాస్ వేసుకోవచ్చు, పాస్లోమైసిస్ వేసుకోవచ్చు. ఏ ఫర్టిలైజర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటే అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం కలిపేస్తే మనకి లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ రెడీ అయిపోయినట్టే. మీ దగ్గర ఉంటే కనుక ఉంటే కలుపుకోవచ్చు. ఇంకా బొగ్గులు ఉంటాయి కదండి, సన్నగా ఉండే బొగ్గులు అయితే అవి కూడా కలుపుకోవచ్చు. కోకోనట్ హస్క్స్ ఉంటాయి, అంటే కొబ్బరి చిప్స్ లాగా ఉంటాయి అన్నమాట, కొబ్బరి పీచుది ముక్కలు చేసిన అవి కలుపుకోవచ్చు. మట్టి కూడా కలుపుకోవచ్చు. మట్టి కలిపితే మట్టితో చేసిన పాటింగ్ మిక్స్ అవుతుంది. ఇది వితౌట్ సాయిల్ అనమాట. ఇది కలుపుతుంటే కూడా అస్సలు శ్రమ లేకుండా ఉంది. జనరల్గా మట్టి అది కలపాలంటే కొంచెం ఆయాసం వచ్చినట్టు అనిపించేది, చాలా ఈజీగా ఉంది ఇది కలపడం. కాసేపట్లో అయిపోయింది కలపడం, అంటే కొంచెం క్వాంటిటీనే కదా, తొందరనే అయిపోయింది. దీంట్లో మీరు మీ దగ్గర ఎండాకులు ఉంటే అవి కూడా కలుపుకోవచ్చు అండి. చూడండి మన పాటింగ్ మిక్స్ ఎంత లైట్ వెయిట్గా ఉందో. దీంట్లో ఏ మొక్కలు పెట్టినా సరే రూట్స్ మంచిగా డెవలప్ అవుతాయి, బ్రహ్మాండంగా పెరుగుతాయి. నేను గ్రో బ్యాగ్స్లో ఈ మట్టి నింపేస్తాను. గ్రో బ్యాగ్స్ కూడా మన వెబ్సైట్లో మన స్టోర్లో ఇవి అవైలబుల్ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే ఇప్పుడు చూసిన ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు మీరు. లాస్ట్ టైం మట్టి మిశ్రమం కలిపినప్పుడు అది అమ్మొచ్చు కదా, వెబ్సైట్లో పెట్టచ్చు కదా అని అన్నారు. అది మట్టితో కలిపింది కదండి, చాలా వెయిట్ ఉంటుంది, షిప్పింగే బోలెడంత ఖర్చు అవుతుంది. నేను అది అంటే మీరు మెటీరియల్ తెచ్చి కలుపుకుంటే మీకు చాలా తక్కువలో పడుద్ది. బ్యాగ్స్కి కంపల్సరీ హోల్స్ పెట్టుకోవాలండి. దాంతో ఒక్క హోల్ వస్తే కానీ అది సరిపోదు, ఇట్లా 2-3 హోల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. జనరల్గా డ్రైన్ హోల్స్ని అయితే మీరు ఏమైనా రాళ్ళు రప్పలు ఉంటే అవి పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు. నేనేమో కొబ్బరి పీచు ఉంది కాబట్టి నా దగ్గర అది వేస్తున్నా. చూడండి బ్యాగ్ ఎంత ఈజీగా నిండిపోయింది. అండ్ అసలు ఇది ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి. వీటిల్లో నేను స్ట్రాబెర్రీస్ పెడతా. స్ట్రాబెర్రీస్కి సాయిల్ బెస్ట్, అసలు మంచిగా ఉంటుంది. ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ ఇట్లనే నింపేస్తా. నేను పాటింగ్ మిక్స్ అదంతా కలిపి 1 వీక్ అవుతుంది. నేను పాటింగ్ మిక్స్ కలిపి పెట్టినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. ఆ రోజే ఇవి మల్లె కొమ్మలు ఇవి ఉంటే ఇవి రీపాట్ చేసి అవి తీసేసి దీంట్లో పెట్టాను అనమాట. స్ట్రాబెర్రీ ప్లాంట్స్ నాటుదాము. స్ట్రాబెర్రీ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, నర్సరీలో తెచ్చానని చెప్పేసి అవి ఇప్పుడు నాటుతున్నాం. ఇప్పుడు కలిపిన పాటింగ్ మిక్స్ స్ట్రాబెర్రీస్కి బెస్ట్. మీరు ఫాలో అయిపోవచ్చు, బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు అండి. కొంచెం మట్టి కలుపుకుంటా అంటే ఓకే, స్ట్రాబెర్రీస్గా మీ దగ్గర మట్టి ఉంటే కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్లో పెంచుదాం మనం. స్ట్రాబెర్రీస్లో ఇది క్రౌన్ పార్ట్ అంట మీ పైన ఉంటుంది, అది మట్టిలో మునగకుండా బయటకు ఉండేటట్టు పెట్టుకోవాలండి. ఇది ఆల్రెడీ నేను చూడండి రన్నర్స్ వచ్చాయి అండ్ మంచిగా రూట్స్ సపరేట్గా డెవలప్ అయ్యాయి కాబట్టి తీసి ఇవైతే సపరేట్గా నాటుకోవచ్చు. రూట్స్ పెద్దగా డిస్టర్బ్ చేయకుండా తీస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇది అమాంతంగా పెట్టేసి ఇట్లా పెడతాం. నాకు ఒక్క మొక్క నుంచి ఇప్పుడు 3 మొక్కలు వచ్చాయి చూడండి. అండ్ ఈ పాట్లో చూడండి ఇదేమో ఒక్క మొక్క నుంచి 2 వచ్చేలాగా ఉన్నాయి. అండ్ ఇది రన్నర్ వస్తూనే ఉంది. రన్నర్స్ ఎక్కువ వస్తే మాత్రం ఈల్డ్ సరిగ్గా రాదు. ఎనీవే స్ట్రాబెర్రీస్ గురించి వీడియోస్ ఆల్రెడీ ఉంటాయి, లేకపోతే మళ్ళీ తీసి పెడతాను. ఇదే అండి ఈ వీడియోలో. ఇంకా నేను పని చేసుకుంటూ ఉంటా.
ఇది ఈ వీడియోలో మీకు పాటింగ్ మిక్స్ సాయిల్లెస్గా కలుపుకోవడం ఎలానో చూపిద్దామని చెప్పి తీయడం జరిగింది. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ విష్ మీ గుడ్ లక్ ఇన్ గ్రోయింగ్ స్ట్రాబెర్రీస్ దిస్ సీజన్. ఈ బ్యాగ్స్లో ఇవి స్ట్రాబెర్రీస్ పెట్టాం కదా మొన్న, ఇవన్నీ సెటిల్ అయ్యాయి, మంచిగా సర్వైవ్ అయితే అయ్యాయండి.